హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు అక్కడ మెసేజ్ అయితే మాత్రం మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా అండ్ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ అండ్ రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ నేను అన్ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. కాబట్టి ఈ రెండు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. పోస్ట్ ఆఫీస్ నుంచి రిక్రూట్మెంట్ 2025 అండ్ ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్ట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇది జీడిఎస్ లాగా ఏదైతే మనకు టెంపరవరీగా మనకు చేసుకున్న రోజులు ఆ విధంగా ఉండేది కాదు. జీడిఎస్ జాబ్స్ అయితే అసలే కాదు. ఇది కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీనికి అలవెన్స్ అన్ని ఉంటాయి. అలవెన్స్ మీకు అన్ని కలుపుకొని దాదాపు 45,000 నుంచి 50,000 వరకు మీకు ఫస్ట్ మంత్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. గ్రూప్ సి నోటిఫికేషన్ అన్నమాట. ఇది మీకు గ్రూప్ సి అంటేనే మీకు అర్థమవుతుంది. గెజెటెడ్ గ్రూప్ సి నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకు పోస్టల్ అసిస్టెంట్ అండ్ స్టోటింగ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అంటే ఎవరైతే పోస్టల్ గురించి అంటే తెలిసిన వాళ్ళకైతే ఈ పోస్ట్ అనేది తెలుస్తుంది. ఈ పోస్టల్ అసిస్టెంట్ స్టోటింగ్ అసిస్టెంట్ అన్నమాట. దీనికి సంబంధించి కేవలం డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. 12th తోను కూడా మనకు అప్లై చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది నేను అన్ని కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఏ విధంగా అప్లై చేయాలో అనేది కూడా నేను చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ పోస్టల్ అసిస్టెంట్ స్టోటింగ్ అసిస్టెంట్ నుంచి మనకు 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. నేను మొదటి నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లు కంప్లీట్ గా చెప్తాను. దాని క్వాలిఫికేషన్ వేరు, దీని క్వాలిఫికేషన్ వేరు. మీరు దేనికి ఎలిజిబిలిటీ అవుతారో దానికి అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఇది జూన్ 9, 2025 మనకు రావడం అయితే జరిగింది. ఇది తెలంగాణ సర్కిల్ సంబంధించి, అంటే మనకు స్టేట్ వైజ్ గా మనకు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా కాదు, స్టేట్ వైజ్ గా మనకు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్ట్ సంబంధించి, ఇది హైదరాబాద్ సంబంధించిన తెలంగాణ వాళ్ళకి సంబంధించింది. ఇది ఇక్కడ మనకు ఇందులో మనము పోస్టల్ అసిస్టెంట్, స్టోటింగ్ అసిస్టెంట్ సంబంధించి అయితే భర్తీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఈ పీడిఎఫ్స్ అన్ని ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టినారు. ఎవరైతే నిన్న ఈవినింగ్ ఏమో పెట్టడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ లో ఫాలో అయిన వాళ్ళకు అన్ని కూడా తెలుస్తుంది. ఓకేనా. కాబట్టి ఫాలో అవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికి తెలిసిందే. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి జూలై 2 అన్నమాట. ఇది కంప్లీట్ గా ఆఫ్లైన్ నోటిఫికేషన్ అన్నమాట. అంటే మీరు ఏదైతే డివిజన్ ఉన్నది కదా, హైదరాబాద్ డివిజన్, అక్కడ వెళ్ళి మీ ఏదైతే ఫామ్ అక్కడ ఇస్తే మాత్రం మీకు కంప్లీట్ అయితే అవుతుంది అన్నమాట. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తారు. మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జామ్ బిల్ ఇక్కడ సంబంధించి 10 AM ఇన్ ద ఆల్ సర్కిల్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఈ నోటిఫికేషన్, ఇప్పుడు ఇది ఫస్ట్ నోటిఫికేషన్. నేను ఇంకో 2వ నోటిఫికేషన్ కూడా చెప్తాను ఇదే వీడియోలో. ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ సంబంధించి యూఆర్ వాళ్ళకి 2 అండ్ SC 1 అండ్ ST వాళ్ళకి లేదు. అండ్ టోటల్ గా 3 అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి పోస్టల్ అసిస్టెంట్ సంబంధించి ఇది వేరే సర్కిల్. ఇక్కడ 35, 2 ఇక్కడ ఎవరెల్లో చూసుకోవచ్చు ఏదైతే సంబంధించి ఉన్నాయో వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి. అండ్ దీనికి సంబంధించి ఏదైతే GS2 అండ్ ప్రమోషన్స్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ ఆదిలాబాద్ 1, హన్మకొండ 2, హైదరాబాద్ సిటీ 2, హైదరాబాద్ GPO 2, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ 1, కరీంనగర్ 1, ఖమ్మం 3, మహబూబాద్ 2, మెదక్ 1 అండ్ నల్లగొండ 1, నిజామాబాద్ 4, పెద్దపల్లి 1, సంగారెడ్డి 1, సికింద్రాబాద్ 9, సూర్యాపేట 2 అండ్ వనపర్తి 6, వరంగల్ 1 అన్నమాట. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ హైదరాబాద్ స్టోటింగ్ నుంచి ఒక 9 వేకెన్సీస్ అండ్ RMS జెడ్ నుంచి 9 వేకెన్సీ అయితే ఫిల్అప్ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కి. ఇక దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే, మీరు ఏదైతే GDS గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట. అంటే ఆల్రెడీ GDS గా వర్క్ చేస్తున్నారో అండ్ GDS గా వర్క్ చేస్తూ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి
ఇంటర్మీడియట్ లో మీకు ఏ గ్రూప్ అయినా ఏం కాదు, ఇంటర్ అయినా ఏం కాదు, లేకుంటే డిప్లొమా చేసిన వాళ్ళైనా ఏం కాదు, అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ దీనికి సంబంధించి ఈ విధంగా అయితే తెలంగాణ సంబంధించి చూసుకుంటే మాత్రం, అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే సేమ్ అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు వేకెన్సీ సంబంధించి డీటెయిల్స్ చూసుకోవచ్చు. మీరు క్లియర్ తెలుసుకోవాలనుకుంటే నేను ఇవి పీడిఎఫ్స్ అన్ని కూడా నేను టెలింగ్ గ్రూప్ లో పెట్టినాను. ఆల్రెడీ చెక్అవుట్ చేసిన వాళ్ళకు నో ప్రాబ్లం, కొత్తగా జాయిన్ అవుతారు వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇవి ఇక్కడ మీరు 3 యూఆర్ అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. పోస్ట్ అసిస్టెంట్ కి 61 అండ్ షూటింగ్ అసిస్టెంట్ కి 8 ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పోస్టల్ డివిజన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అమలాపూర్ 11, ఇక అనకాపల్లి 2 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఓవరాల్ గా 78 పోస్టులు. దీనికి సంబంధించి అన్ని కూడా ఇంటర్మీడియట్ పాస్ సరిపోతుంది. అలాగే దీనికి 5 years ఎక్స్పీరియన్స్ జీడీఎస్ గా వర్క్ చేస్తూ 5 years గ్రామీణ డాక్ సేవకు ఉన్నది కదా, 5 years ఎక్స్పీరియన్స్ తో ఉండాలని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇది ఒక నోటిఫికేషన్. దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నాం మనం. మరో నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి డిగ్రీ పాస్ అయినా అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ అండ్ బీటెక్ ఏ లెవెల్ అయినా కానీ. ఇక్కడ దీనికి సంబంధించి పోస్ట్ వచ్చేసి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 సిజిఎల్. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు తెలుస్తుంది అన్నమాట ఈ ఎస్ఎస్సి సంబంధించి. అంటే ఎగ్జాంపుల్ గా మీకు ఏ విధంగా చెప్పాలంటే, మనకు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నది కదా, ఐఏఎస్ ఐపీఎస్ ని ఎవరు కండక్ట్ చేస్తారు? యూపీఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, యూపీఎస్ బోర్డ్ అన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఇన్స్పెక్టరు అండ్ ఓవరాల్ ఇక్కడ పోస్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఆఫీసరు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అండ్ ఇక్కడ లాస్ట్ చూసుకుంటే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అసిస్టెంట్ ఏది దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్ 32వ నెంబరు, పోస్టల్ అసిస్టెంట్ అండ్ స్టోరింగ్ అసిస్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, గ్రూప్ సి నోటిఫికేషన్ 18 నుంచి 27 సంవత్సరాలు అనమాట. ఇవన్నీ నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకు ఎస్ఎస్సి వారు కండక్ట్ చేస్తారు. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకేనా. ఈ విధంగా కండక్ట్ అయితే చేస్తారు. సుమారు ఎగ్జాంపుల్ చెప్పానంటే మనకు 10th ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? 10th బోర్డ్ ఇది సెకండరీ బోర్డ్ ఎగ్జామ్ సంథింగ్ ఉంటుంది కదా, ఆ విధంగా మనకు ఎస్ఎస్సి వాడు ఇవన్నీ కూడా ఫిల్అప్ అయితే చేస్తారు. మనకి ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. అన్ని రకాల డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అన్నమాట. ఇది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంబంధించి, మినిస్టర్, రైల్వే నుంచి వెళ్ళి, పోస్టల్ అసిస్టెంట్ నుంచి వెళ్ళి, పోస్ట్ ఆఫీస్ నుంచి అన్ని కూడా ఉండడం జరిగింది. మనకు ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఉంటారు, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ కావాలంటారు కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి చెప్తున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు June 9, 2025 నుంచి వెళ్ళి July 4, 2025 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే సంబంధించి చూసుకుంటే మాత్రం ఏదైనా తప్పులు చేస్తే మాత్రం మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. July 9 నుంచి వెళ్ళి July 11 వరకు. ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇది సింపుల్ గా జాబ్స్ అయితే రావు. ఎగ్జామ్ Tier 1 ఎగ్జామ్, Tier 2 ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. Tier 1 ఎగ్జామ్ కండక్ట్ ఎప్పుడు చేస్తారంటే August 13 నుంచి వెళ్ళి అండ్ August 30 వరకు అయితే కండక్ట్ అయితే చేస్తారట. ఇది Tier 1 ఎగ్జామ్. ఇది టెంటేటివ్ మాత్రమే. ఒక నెల రోజులు అటైనా కావచ్చు, 2 రోజులు ఇటైనా కావచ్చు. ఇక ఎవరైతే Tier 1 లో ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకు Tier 2 ఎగ్జామ్ ఉంటుంది. ఇది డిసెంబర్ లో కండక్ట్ చేస్తామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మనకు ఇందులో మనకు శాలరీ అండ్ దాని సంబంధించిన బేసిక్ బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ఏదైతే పోస్ట్ అసిస్టెంట్ అండ్ స్టోరింగ్ అసిస్టెంట్ ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. లెవెల్ 4 ప్రకారం 25,000 నుంచి 500 బేసిక్ పే అన్నమాట, నుంచి 81,100. అంటే మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 45,000 నుంచి 50,000 వరకు సుమారుగా శాలరీ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా పోస్ట్ అసిస్టెంట్ అండ్ స్టోరింగ్ అసిస్టెంట్ సంబంధించి. ఈ పోస్టులు అన్ని కూడా మనకు సుమారుగా ఎన్ని భర్తీ చేస్తున్నారంటే సుమారుగా 14,000 పోస్టుల దాకా భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వేకెన్సీ అండ్ రిజర్వేషన్స్, టెంటేటివ్ వేకెన్సీ దేర్ ఆర్ అప్రాక్స్ 14,582 వేకెన్సీస్, అంటే అన్ని కలుపుకొని. అండ్ ఇవన్నీ టెంటేటివ్ అన్నమాట. 100% మనకు పెరిగే అవకాశం అవుతుంది. ఒక 15,000, 16,000 ఆ విధంగా పెరిగే అవకాశం అవుతుంది. ఓవరాల్ గా 14,582 పోస్టులు అన్నమాట దీనికి సంబంధించి.
అండ్ దీనికి క్వాలిఫికేషన్ చెప్పినా కదా, సింపుల్ గా డిగ్రీ పాస్ అయినా అండ్ డిగ్రీ ఫైనల్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళకు 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎక్స్ట్రా రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకసారి మీరు చూసుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళకు 10 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 23+3 అన్నమాట. ఆ విధంగా అంటే ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 32 ఇయర్స్ వరకు, అండ్ ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి వాళ్ళకు 37 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది విధంగా చూసుకోండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ₹100 ఫీ పేమెంట్ అయితే చేయాలి. అంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ₹100 ఫీ పేమెంట్ చేయాలి. అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు, వీళ్ళైతే ఎక్సర్వీస్ వాళ్ళు వీళ్ళైతే ఎటువంటి ఫీ పేమెంట్ చేసే అవసరం లేదు, ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. కేవలం ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ₹100 మేల్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఫీ పేమెంట్ అయితే చేయాలి. దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్స్ అనేది మనకు తెలంగాణ, బోత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం సంబంధించి అయితే ఉంటుంది ఎగ్జామ్స్. అండ్ ఏలూరు సంబంధించి ఒంగోలు, ఇవన్నీ కూడా శ్రీకాకుళం సంబంధించి ఉండడం జరుగుతుంది. అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 డిస్టిక్లలో మనకు పెడతారనేది వాళ్ళు ఎగ్జామ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామ్ చూసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. టైర్ 1 లో ఎవరైతే క్వాలిఫై అవుతారో టైర్ 2 కి ఎలిజిబిలిటీ. ఇక్కడ దీనికి సంబంధించి మీరైతే చూసుకోవచ్చు మార్క్స్ అనేవి కూడా. ఈ పీడిఎఫ్ అని నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే మీరు గూగుల్ క్రోమ్ లో ssc.gvn.in వెబ్సైట్ కు వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ చేసి మీరు ఇక్కడ లాగిన్ ఉన్నది కదా, దీనికి సంబంధించి లాగిన్ అయ్యి మీరు ఇక్కడ న్యూ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అన్ని కూడా నేను క్లియర్ గా డీటెయిల్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కి ఎట్టి పరిస్థితులు కూడా మీరు మిస్ అయితే చేసుకోకండి. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అది బోత్ మేల్ అయినా కానీ ఫీమేల్ అయినా కానీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫీమేల్ వాళ్ళకు ఎటువంటి ఫీ పేమెంట్ లేదు కాబట్టి ఫ్రీగా మీరు అప్లై చేసుకుంటే ఎగ్జామ్ రాయండి. దానికి సంబంధించి హార్డ్ వర్క్ చేసి మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా చెప్పిందంటే ఇంత వీడియో. థ్యాంక్ యూ.